జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారన్నారు. మహాత్మా గాంధీ ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశారని చెప్పారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులైన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్రంలోని నియంత పాలనకు నిదర్శనమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. యువతకు ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పన, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ సమితి ఆధ్వర్యంలో వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా పేరుతో విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిన్న సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయి యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని అన్నారు. మత్తు పదార్థాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్గా మారిందని, యువత ఉద్యోగాలు అడుగుతుంటే మత్తు పదార్థాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అవి కూడా ఉద్యోగాలని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? 6 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ మాకు ఇక్కడ చదువు రాదు అని వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. కొంతమంది చదువు మానేసి ఇండ్లకు పోయారు. మరి అంత బాగుంటే ఎందుకు పోతారు వాళ్ళు? నువ్వు బాగుందని చెప్తాను కదా. వైద్య రంగం బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మా దగ్గర మేము చేర్చుకోము, మాకు డబ్బులు రావడం లేదు, మేము వైద్యం చేయమంటాము. చివరికి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఒక గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకొని పోవాలంటే గిరిజన ప్రాంతాల్లో డోలీలో కట్టుకొని తీసుకుపోతా ఉన్నారు. నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడతావు. బ్రహ్మాండంగా వైద్య సౌకర్యం కల్పించామని, విద్యా విధానం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అయిందంటావు. ఇవాళ యూనివర్సిటీలు పోతే ఎక్కడ కూడా స్టాఫ్ లేరు, డిపార్ట్మెంట్లో మూసేస్తూ ఉన్నారు. మొబైల్, కంప్యూటర్ వినియోగంలో వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత సూచించారు. మొబైల్, ల్యాప్టాప్స్, కంప్యూటర్లను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసిరే పంజా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని హితవు పలికారు. సైబర్ నేరాల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఏపీ సిఐడి ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని కన్వెన్షన్ హాల్లో సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో సిఐడి విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కేజీవి సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కేజీవి సరిత మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆర్థిక నేరాలకు, లైంగిక వేధింపులకు తెగబడుతున్నారన్నారు. మొబైల్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్న వారే ఈ నేరాల బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. పూర్తి అవగాహనతోనే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా, యూట్యూబ్, గూగుల్ను వినియోగించాలని, వీటిలోని ప్రైవసీ సెట్టింగ్ను జాగ్రత్తగా ఉంచుకుంటే నేరాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని సూచించారు. విద్యార్థినులు, గృహిణులు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని పలు రకాలైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో విచ్చలవిడితనం వల్లే అత్యధికులు ఈ నేరాల బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లోని మెలకువలు తెలుసుకోకుండా అనాలోచితంగా ఫేస్బుక్, ఇన్స్టాల్లో లైక్లు, షేర్లకు ఆశపడి బాధలు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. సైబర్ నేరాల బారిన పడిన 3-4 గంటలలోపు గోల్డెన్ అవర్ 1990 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేసి రక్షణ పొందాలని సూచించారు. ప్రైవసీ సెట్టింగ్స్లో మనం ఏం ఆప్షన్స్ యాక్సెస్ ఇస్తున్నాము, ఏం ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము అనేది మినిమం నాలెడ్జ్ ఉండాల్సింది. ఇది అందరికీ ఉండాలి. యాక్చువల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ అని కాదండి, అందరూ కామన్ మ్యాన్, సెల్ ఫోన్ వాడేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా
ప్రైవసీ సెట్టింగ్స్లో మనం వేటికి యాక్సెస్ ఇస్తున్నాము, మన పాస్వర్డ్స్ ఎంత సేఫ్గా ఉంచుకుంటున్నాము, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా మనం సేఫ్గా ఉంటున్నాము, మనకు వచ్చేటటువంటి మెయిల్స్ కానీ మనకు వచ్చేటటువంటి లింక్స్ కానీ వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వాటన్నిటి మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ థింగ్, virustotal.com అనేది ఒక లింక్ ఉంటుంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భువనేశ్వరికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో నాయకులు సత్కరించారు. రేపల్లె, పరుచూరు, ఒంగోలు నియోజకవర్గాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి పర్యటించనున్నారు. విజయవాడలో విగ్రహాల ఏర్పాటు అనుమతిపై కౌన్సిల్లో చర్చ జరిగింది. కాగా విగ్రహాల అనుమతిపై కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందించారు. నగరంలో విగ్రహాలు పెట్టడానికి లోకల్ బాడీకి అనుమతి లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికే ఆ అనుమతి ఉందన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుందని, జిల్లా కమిటీ ప్రతిపాదన ఇస్తే రాష్ట్ర కమిటీ ఆమోదం తెలుపుతుందన్నారు. విగ్రహాల అనుమతి అంశంపై కమిషనర్ కానీ కౌన్సిల్కు కానీ హక్కు ఉండదని, కేవలం ప్రతిపాదన మాత్రమే ఇస్తుందని కమిషనర్ వివరించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారిని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందే లేదన్నారు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచారన్నారు. ఎప్పటి నుంచో ఈ కోవట్ రాజకీయాలకు నాని తెరలేపారని ఆరోపించారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి అయోధ్యరామరెడ్డికి చేరవేశారన్నారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తనను చంద్రబాబు నియమించినట్లు చెప్పారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని తెలియజేశారు. తర్వాత నాని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అయ్యాక తనను తొలగించాలని అధిష్టానానికి చెప్పారన్నారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ప్రజల కోసం పోరాడే తనలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి అని, ఆయనకు అన్ని తెలుసన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు తనపై నమ్మకంతో వారి మాటలను నమ్మలేదన్నారు. కేశినేని నాని టికెట్ తీసుకోకముందే చంద్రబాబును బ్లాక్మెయిల్ చేశారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లోకేష్ను వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధిని విస్మరించిన టీడీపీకి కానీ, వారికి వంత పాడుతున్న జనసేనకు కానీ ప్రజలను ఓట్లడిగే హక్కే లేదని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్లో నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నిన్న పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని తెలియజేశారు. ఇంటి ముంగిటికే వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగిందన్నారు. కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. టీడీపీ, జనసేన కలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు మాయా హామీలు ఇస్తున్నారని అన్నారు. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు పట్టం కట్టేది జగన్మోహన్ రెడ్డికేనని, మళ్లీ సీఎం అయ్యేది జగనన్న అని ధీమా వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు కార్పొరేషన్ ద్వారా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి ముందుగా మేము ఏదైతే అభివృద్ధి చేసామో చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం. కావాలని చెప్పేసి మాయా హామీలు ఇచ్చి ఏదో మేము అభివృద్ధి చేయట్లేదని చెప్పేసి, లేకపోతే మాయా హామీలు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం, జనసేన కలిసి రావాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మా జగనన్న సింగల్గానే ఫైట్ చేస్తారు. రానున్న కాలం వైఎస్ఆర్సీపీ ప్రపంచం. ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం కైవసం చేసుకుంటుంది. ఏదైతే మా పథకాలు ఉన్నాయో, ఏదైతే మా జగనన్న ఆశయం ఉందో, ప్రజల మనిషి, బీదల పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెత్తందారులకి, పేదలకు జరిగే యుద్ధంలో
అంతిమ విజయం వైఎస్ఆర్సీపీదే అవుద్దని చెప్పేసి కార్పొరేటర్ చైతన్యరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గడపలోనూ జగనన్న పథకం లబ్ధిదారు ఉన్నారని తెలియజేశారు. టీచర్స్ కాలనీలో రహదారులను వైసీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని, పార్కులను కూడా త్వరలో అభివృద్ధి చేస్తామన్నారు. మరి కొన్ని సమస్యలు ఏవైతే ఒక 2 పార్కులు ఉన్నాయి టీచర్స్ కాలనీలో, వాటి గురించి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అతి త్వర ఈరోజే కమిషనర్ గారి దగ్గర దానికి శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఆ పార్కులు మరి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో ఆ పార్కులు వేయించడం, అలాగే ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యార్థం చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలిగించి, వాటర్ సమస్య ఏదైనా ఉన్నా సరే దాని గురించి కూడా క్లియరెన్స్ ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆసిఫ్ గారికి వారి యొక్క మద్దతును తెలియజేసి ఓటు ముద్ర రూపంలో ఆయన గెలిపించాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అసలు సాక్షి సంగతే తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ లక్కీ నెంబర్ 1,00,000 అని చెప్పిన ఆనం 1,00,000తో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ లక్కీ నంబర్ 1,00,000 అని, 1,00,000 రూపాయలతో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. జగతి పబ్లికేషన్స్ కూడా 1,00,000 రూపాయల పెట్టుబడితో పెట్టిందేనని తెలియజేశారు. ఇందులో 35,000 రూపాయలు విజయసాయిరెడ్డి, జె జగన్మోహన్ రెడ్డి 30,000 రూపాయలు, కామత్ అనే మరో వ్యక్తి 35,000 పెట్టుబడి పెట్టారని చెప్పారు. తొలుత విజయసాయిరెడ్డి సాక్షిలో డైరెక్టర్గా ఉన్నారని ఆనంద్ తెలియజేశారు. ఆయన రాజీనామా చేయగానే జగన్ డైరెక్టర్ అయ్యారని, ప్రస్తుతం ఆయన సతీమణి భారతిరెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ సంస్థకు డైరెక్టర్గా పనిచేశారన్నారు. వీళ్ళంతా డైరెక్టర్గా ఉంటే జగన్కు సంబంధం లేదా అని ప్రశ్నించారు. 1,00,000 రూపాయల కంపెనీలు వేల కోట్ల రూపాయలుగా మారాయని, వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయన్నారు. తమకేమీ సంబంధం లేనట్లు జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని ఆనం మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్ర ఇదే నాకు అర్థం కదా. కీల్వాన్ టెక్నాలజీస్లో మా భారతక్కకి, 2 కూతుర్లకి, మా బావమరిది దినేష్ రెడ్డికి 97.08% వాటా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఈ క్యారమలేషియా అనే కంపెనీ సాక్షి పేపర్లో 70% వాటా ఉంది. సాక్షి జగన్దా? కాదు. సాక్షి వైఎస్ భారతిదా? కాదు. వైఎస్ కుటుంబానిది. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలున్నాయి. సిగ్గుందా మీకు అని అడుగుతున్న వైఎస్ కుటుంబానికి? ఇంత పచ్చి అబద్ధాలు, వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందా అని అడుగుతున్నా. మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి. కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరు చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? నోరు తెరిస్తే అబద్ధం చెప్తారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.